సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి అలియాస్ దేవుజీ బాధ్యతలు తీసుకున్నారు. మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా మిలిటరీ చీఫ్గా కొనసాగుతున్న తిప్పిరి తిరుపతిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించింది. తిరుపతి తెలంగాణలోని కోరుట్ల ప్రాంతానికి చెందినవారు. మావోయిస్ట్ అగ్రనేతలు గణపతి, కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి లాంటి మొదటి తరం నాయకుల కనుసన్నల్లో పనిచేసి కీలకంగా ఎదిగిన తిరుపతి గురించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. మావోయిస్ట్ పార్టీకి నూతన కార్యదర్శిగా తిరుపతిని ఎంపిక చేశారు. మావోయిస్ట్ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా అట్లాగే మిలిటరీ చీఫ్ కమిషనర్గా ఉన్నటువంటి తిరుపతిని మావోయిస్ట్ పార్టీ నూతన కార్యదర్శిగా ఎంపిక చేసింది. ఇప్పటికే ఏదైతే గతంలో తెలుగువాడిగా అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే చదువుకున్నప్పటి నుంచి ప్రధానంగా తిరుపతి ఆర్ఎస్యు రాడికల్ విద్యార్థి సంఘం నుండి గత దాదాపు 40 ఏళ్లుగా ఏదైతే పార్టీలో అంచెంచెలుగా అనేక పదవులు అనుభవించాడు. దాంతోపాటుగా ప్రధానంగా తిరుపతి ఏదైతే ఉన్నదో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి జగిత్యాల సంబంధించినటువంటి ప్రాంతంలో కోరట్లకు సంబంధించినటువంటి తెలుగువాడిగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఏదైతే కేంద్ర కమిటీలో పోలిట్ బ్యూరోలో ప్రధానంగా తెలుగువారి ఇద్దరు ఉండటంతో ఆ తెలుగువారిలో ప్రధానంగా మిలిటరీ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి అఖిలేష్ లొంగిపోయిన తర్వాత ఈ యొక్క విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఒక మిలిటరీ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి తిరుపతి ఏదైతే ఉన్నదో తను ఏదైతే అలిపిరి ఘటన సంబంధించినటువంటి దాంట్లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఏదైతే హత్య సంబంధించిన ఘటనలో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. దాంతోపాటుగా ఏదైతే గతంలో ఉన్నటువంటి దాదాపు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పాటు కొనసాగినటువంటి ఏదైతే గణపతికి ఒక మంచి అనుచరుడిగా ఉండి ఆ తర్వాత మిలిటరీ కమిషన్ సంబంధించినటువంటి చీఫ్గా నంబాల కేశవరావు స్థానంలో ఉన్నటువంటి ఏదైతే తిరుపతిని ఎంపిక చేసి ప్రధాన కార్యదర్శికి ఎంపిక చేశారు. అయితే ప్రధానంగా నంబాల కేశవరావు తనతో పాటుగా 26 మంది మావోయిస్టులు ఏదైతే మృతి చెందిన తర్వాత మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణలో పట్టడం జరిగింది. దాంతో నుండి మావోయిస్టు పార్టీకి కార్యదర్శిగా ఎవరు అనేటువంటి ఒక సందిగ్ధ మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చనాంశంగా మారిన నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా గతంలో పొలిట్ బ్యూరోగా పనిచేసినటువంటి తను ఒక బాధ్యుడిగా ఉన్నాడు. పొలిట్ బ్యూరోతో పాటుగా ఏదైతే మిలిటరీ కమిషన్ బాధ్యతల్లో ఒకవైపు ఉంటే రెండో వైపు ప్రధానంగా దీనికి ఏదైతే బీహార్ సంబంధించినటువంటి ఇంకా మిగతా సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేతలతో పాటుగా మరో తెలుగు ఏదైతే ఉన్నారో ప్రధానంగా ఇంకొక పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి మరొక ముఖ్య నాయకుడు కూడా ఈ యొక్క ప్రధాన కార్యదర్శి పదవికి ప్రధానంగా పోటీ పడటం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే మిలిటరీ కమిషన్ చీఫ్గా ఉండి అట్లాగే మొత్తం పార్టీని నడిపించే బాధ్యతని ఏదైతే తిరుపతి నిర్వహిస్తాడని చెప్పేసి భావించడం జరిగింది మావోయిస్టు పార్టీ. దాని నుండి ఆయన ప్రధాన బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పటికే ఏదైతే మావోయిస్టు పార్టీకి దండకారణ్యం స్పెషల్ జోన్ కార్యదర్శిగా ఉన్నటువంటి నూతన కార్యదర్శిగా హిడ్మాను కూడా నియమించడం జరిగింది. హిడ్మా ఏదైతే ఉన్నాడో ప్రధానంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పుప్పర్తి గ్రామానికి చెందినటువంటి ఏదైతే హిడ్మా ఉన్నాడో తను ప్రధానంగా దండకార్యాన్ని స్పెషల్ జోన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. మొత్తం ఒక తన్ను కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మళ్ళీ మావోయిస్టు పార్టీని ఒక నూతన కార్యదర్శిగా ఎంపికైనటువంటి ఏదైతే తిరుపతి ఒక పార్టీని మొత్తం నడిపించడం కోసం కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందనేటువంటిది మొత్తం కమలేష్ చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మావోయిస్టు పార్టీకి ఒక నూతన సారథ్యంగా తిరుపతి ఎన్నిక కావడం అట్లాగే మరొక దండకార్యాన్ని స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా హిడ్మాన్ని ఎంపిక చేయడం అనేది మావోయిస్టు పార్టీలో ఒక మైలురాయిగా ఉన్నది. అయితే ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఒక ఆత్మరక్షణతో మావోయిస్టు పార్టీని పునర్నిర్మాణం చేసే బాధ్యతని ఏదైతే మిలిటరీ కమిషన్ చీఫ్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏదైతే తిరుపతి ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లోకి తీసుకురావడం అనేటువంటిది మావోయిస్ట్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం అనేది ఒక పార్టీలో చర్చనాంశంగా మారింది. ఏదైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ నూతన కార్యదర్శిగా తిరుపతి ఏదైతే ఉన్నారో తిరుపతి సారథ్యంలో మావోయిస్టు పార్టీ మరింత ముందుకు అట్లాగే జీవసత్యాలను తీసుకొని అట్లాగే పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తుందా లేదనంటే మావోయిస్టు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటువంటిది సర్వత ఆసక్తి చేసుకున్న సందర్భంలో ఇప్పటికే ఏదైతే మావోయిస్టు పార్టీ అనేక రాష్ట్రాల్లో ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, అట్లాగే బీహార్, జార్ఖండ్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పార్టీని సరిదిద్దే అంటే ప్రత్యామ్నాయంగా అంటే పార్టీని పునర్నిర్మాణం చేసేటువంటి పనిలో ఏదైతే తిరుపతి ప్రధాన భూమిక పోషిస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. ఏదైనప్పుడు కూడా ఏదైతే మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం కోసం ఏదైతే తిరుపతి ప్రయత్నం చేస్తాడో అవి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సుధాకర్తో చిర్రారావు.